మీరిక మా కరవాలానికి తిలకం దిద్దరా జోధా బేగం? కానీ ఇదసలు మీ కరవాలం కానే కాదే. నిన్న కరవాల యుద్ధం అభ్యాసం చేస్తున్నప్పుడు మీరు మా కరవాలాన్ని విరగొట్టేశారు. నేనా? అవును మరి. నిన్న కరవాల యుద్ధం అభ్యాసం చేస్తున్నప్పుడు మీరు మా కరవాలాన్ని విరగొట్టేశారు. అది చూసి మేము నిజంగానే చాలా ఆశ్చర్యపోయాం. మీకు చాలా శక్తి ఉంది జోధా బేగం. జోధా కాదు షహన్షా, మిమ్మల్ని ఓడించింది నేనే. ఏమిటలా చూస్తున్నావు? అది ఒప్పుకుంటే చాలే. షహన్షా గారికి సందేహం కలగకూడదు. ఏమైంది? ఏంటి అలా ఆలోచిస్తున్నారు? ఏం లేదు, నేను ఆ సంగతి మర్చిపోయాను. కాళీమాత నిరంతరం మిమ్మల్ని రక్షిస్తుంది. దేవుడి దయ వల్ల మీరు యుద్ధంలో గెలిచి తొందరగా తిరిగొచ్చేయాలి. మీరేం కంగారు పడకండి జోధా బేగం. మేము ఇవాళ సాయంత్రానికి యుద్ధంలో గెలుపు సాధించి తిరిగి రావడానికి ప్రయత్నం చేస్తాం. ఇక మేము బయలుదేరుతున్నాం. ఒకటి గుర్తుంచుకో జోధా బేగం, జలాల్ అన్ని రాత్రులు నాతో తప్ప వేరొకరితో గడపడానికి వీల్లేదు. లేదంటే ఫలితం అనుభవిస్తావు. వచ్చేసారా షెహన్షా? ఇవాళే పౌర్ణమి. ఇవాళ ఈ షెహన్షా జోధా బేగం కోసం చావక తప్పదు. ఇవాళ రాత్రి నేను సఫలమైతే రేపే జోధాకి పూర్తి విముక్తి. ఇవాళ నేను గనక సఫలం కానట్లయితే ఇటు షెహన్షా గారు మిగలబోరు, అటు జోధా బేగం మిగలదు. ఏది ఏమైనా సరే ఇవాళ మాత్రం మనకు విజయం తప్పదు. అందుకు గాను మేము ఎంతటి పరిహారం చెల్లించడానికైనా సిద్ధంగా ఉన్నాం, ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం. మాలాంటి ఒక మనిషి ఒక భూతాత్మని ఎదుర్కోవటం ఎంత కష్టమో మాకు బాగా తెలుసు. కానీ ఏ కాళీ మాతని ఇవాల్టి వరకు మా జోధా బేగం పూజిస్తూ వచ్చారు. ఆ కాళీ మాత మా జోధా బేగంని కాపాడుతుందని మాకు మనస్ఫూర్తిగా నమ్మకం ఉంది. నేటి వరకు మేము ఎప్పుడు యుద్ధానికి వెళ్ళినా మా జోధా బేగం కాళీ మాతను పూజిస్తూ వచ్చారు. ఇవాళ పని ఆరంభం అవడానికి ముందే మేము అమ్మవారికి పూజ చేస్తాం. ఏ క్షుద్ర శక్తినైతే కాళీమాత ప్రసాదిస్తుందో దాన్నే ఇవాళ ఆవిడ అంతం చేస్తుంది. ఇవాళ మాకు మా జోధా బేగంకి మాత్రమే కాదు, కాళీమాతకు కూడా ఓ పరీక్ష లాంటిది. ఏది ఏమైనా సరే మా జోధా బేగంని నువ్వే కాపాడాలి తల్లి. शिखर शिरोमणि तुंग हिमालय शुंग निजालय
ఇక నీకు అంతం తప్పదు లాబోని, నువ్వు అంతమైపోతావు. నేనే జగదేక సుందరి, నేను సాటి లేని సుందరి. నాకు చాలా విసుగ్గా ఉంది, చాలా అశాంతిగా ఉంది. షహన్షా ఎక్కడికో వెళ్ళిపోయారు. నేను నా భర్త లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేను. అయినా నువ్వు ఆయన్ని అలా యుద్ధానికి ఎలా పంపించేస్తావు? నేను గనుక వారి ఏకైక భార్యనై ఉంటే షహన్షాని ఎంత మాత్రం వెళ్ళనిచ్చేదాన్ని కాదు. ఇప్పుడు ఈ రోజంతా ఎలా గడపడం? నీతో ఉంటే కాలక్షేపం కూడా అవ్వదు. మౌనవ్రతం చేస్తున్నావు కదా. నీకు తెలుసా, ఇవాళ నిండు పున్నమి రాత్రి. నేటి రాత్రి నాలాంటి ఆత్మలకి ఎంతో ముఖ్యమైన రాత్రి. ఇవాళ నేను నా భర్త కోసం ఎంతో బాగా సింగారించుకొని ఆయన కోసం ఎదురు చూస్తాను. ఎందుకంటే ఇవాళ నా శక్తులన్నీ ఇంకా రెట్టింపవుతాయి. కానీ ఇప్పుడు ఈ పగలంతా ఎలా గడపడం? ఒక పని చేస్తే ఎలా ఉంటుంది? ఈ పగటి వేళ నువ్వు అలంకరించడంలో గడిపేస్తే, నువ్వెంత చక్కగా అలంకరించుకుంటే షెహన్షా నాకంత దగ్గర అవుతారు. నోరు విప్పి మాట్లాడతావా? పోనీలే, మాట్లాడుకు. దాసిని పిలిపించు. ఈ మహల్లో అందరికంటే పని తెలిసిన దాసిని ఇక్కడికి పిలిపించు. దేహం అయితే నీది, కానీ అలంకరణ మాత్రం నాకు నచ్చే విధంగా ఉండాలి. నేను నువ్వు చెప్పినట్టు చేయబోవడం లేదు. నీకు తెలుసుగా నేను ఎలా అనుకుంటే అది అలాగే జరుగుతుంది. అయినా చిన్నపిల్లలా పంతాలకు పోతున్నా. నీ సవతి సంగతి నీకింకో అర్థం కాలేదా? వెంటనే దాసిని రమ్మను. అదేమీ కుదరదు. ఏమన్నావు నువ్వు? బహుశా నేను తప్పుగా విన్నానేమో. అవునా? నాకు బాగా తెలుసు నువ్వు ఈ నొప్పిని సహించేస్తా. కానీ నీ కుటుంబం వాళ్ళు సహించగలరా? పైగా నీ ముద్దుల చిన్నారి అర్మాన్ బాను, అది ఎంత గిలగిలలాడిపోతుందో తెలుసా? అందుకే చెప్తున్నాను, ఇప్పుడే తక్షణమే దాసిని ఇక్కడికి రప్పించు. మోతి, అనార్కలిని తొందరగా వచ్చిన అలంకరణ చేయమని చెప్పు. చిత్తం. నా బంగారం, మంచి సవితంటే నువ్వే. ఎలాగో ఈ పగలు గడిచిపోవాలి అంతే. ఇక రాత్రి కోసం ఎదురు చూస్తాను. ఆ సోదమ్మ చెప్పిందంతా మీకు బాగా గుర్తుంది కదా? ఎలాంటి పొరపాటు జరగకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఆ లాభాన్ని ఆత్మకు తెలిసిపోయిందంటే అది జోధాకి మాత్రమే కాక మన అందరికీ కూడా హాని కలిగించొచ్చు. సరే అత్తయ్య గారు, నేను అప్రమత్తంగానే ఉంటాను. ఒకవేళ నాకేదైనా అపాయం కలిగినా కూడా నేనందుకు సిద్ధంగా ఉన్నాను. ఎంతైనా జోదా బేగం మా అందరి కోసం చాలా చేశారు. కాని సలీమా బేగం, మనం అసలు ఈ పని ఎలా చేయగలం? పగటి వేళ లాబోని ఆత్మ జోదా బేగం దేహంలో ఉండదు, కానీ ఆవిడికి చేరువుగానే ఉంటుంది. ఒకవేళ దానికి సందేహం కలిగితే మనం ఏదో ఒక ఉపాయం ఆలోచించుకోవాలి రుక్కయ్య బేగం. ఎలాగైనా సరే మనం ఈ భస్మాన్ని జోదా బేగం గదికి చేరేలా చూడాలిప్పుడు.
మహారాణి గారికి జయము జయము. మోతీబాయి తమని కలుసుకోవడానికి అనుమతి కోరుతుంది. ఆవిడ్ని లోపలికి తీసుకురా. అత్తయ్యగారు, షెహన్షా లేని సమయంలో జోదా బేగం మీద కన్నేసుంచమని నేను మోతీబాయితో చెప్పడం జరిగింది. తనే ఆవిడ పరిస్థితి గురించి మనకు చెప్పగలదు. అప్పుడే అసలు ఆ లాభోని ఏం చేయాలనుకుంటుందో మనం తెలుసుకోగలుగుతాం. ప్రణామాలు. జోదా బేగమేమో అలంకరించడానికి అనార్కలిని పిలిపించారు. నా అనుమానం ఏంటంటే ఇదంతా ఆ లాభోను చేస్తుందని. సరే మోతీబాయ్, మీరు జోదా బేగం దగ్గరికే వెళ్ళండి. వెళ్ళి ఆవిడికి చెరువులో ఉండండి. అసలేమీ జరగనట్టుగానే వ్యవహరించాలి మీరు. అప్పుడే లాభోనికి ఎలాంటి సందేహం రాదు. నేను అనార్కలి దగ్గరికి వెళ్తాను. వెళ్ళి తనని హెచ్చరిస్తాను. తనకి లాభోని గురించి అసలు ఏమీ తెలియదుగాక తెలియదు. ఆ అనార్కలికి ప్రాణాపాయం కూడా కలగొచ్చు. అనార్కలి. తస్లీం బేగం సాహిబా, మీరొచ్చారే? మీకెందుకు శ్రమ? కబురు పెడితే నేనే వచ్చేదానిగా. నిజానికి ఈ సంగతే అలాంటిది. స్వయంగా నేనే రాక తప్పలేదు. అంత ముఖ్యమైన సంగతేమిటి హుజూర్? మీరే స్వయంగా ఈ నాట్యగత దగ్గరికి వచ్చారు. మీరు వెళ్ళండి. అసలేమిటంటే అనార్కలి, నేను కనుక నిన్ను నా దగ్గరికి పిలిపిస్తే దానికి సందేహం వచ్చేస్తోంది. ఎవరికి సందేహం వస్తోంది? ఆ జోదా బేగంకి. జోదా బేగంకా? నిజానికి జోదా బేగంకి కాదు, ఆవిడ్ని ఆవహించి ఉన్న భూతాత్మకు వస్తుంది. దానికి అనుమానం వచ్చిందంటే నేను మీకు నిదానంగా మొత్తం వివరాలు చెప్తాను. ఇందులో ఏదో తేడా ఉందని మేము అప్పుడే గ్రహించి ఉండాల్సిందే. మాతో ఆ సమయంలో మాట్లాడింది అమ్మిజాన్ని ఆవహించి ఉన్న ఆత్మ. నాకు జోదా బేగం పరిస్థితి గురించి ముందే తెలుసని మీకెలా చెప్పగలను సలీమా బేగం? మీరు ఆదేశించండి హుజూర్. ఈ దాసి ఏం చెయ్యాలో మీరు ఆజ్ఞాపించండి. అదేంటంటే జోదా బేగం గారు, అంటే నిజానికి ఆ లాభోని నిన్ను అలంకరించడానికి రమ్మంటుంది. నువ్వు అక్కడ మాకు చేయాల్సిన సాయం ఏంటంటే ఎలాగోలాగా జోదా బేగంని ఆవిడ గది నుంచి నువ్వు దూరంగా తీసుకెళ్ళాలి. అప్పుడే నేను ఆవిడ గదికి 4 వైపులా భస్మంతో రక్షణ కల్పించగలుగుతాను. నేను పూర్తిగా ప్రయత్నం చేస్తాను హుజూర్. కేవలం ప్రయత్నిస్తే చాలదు, పని జరిగిపోవాలన్నారు. అది కూడా ఎలా జరగాలంటే ఆ లాభోనికి అస్సలు సందేహం రాకూడదు. అప్పుడు నువ్వు కూడా క్షేమంగా ఉంటావు. ఆ లాభోని ఎంత ప్రమాదస్తురాలో అంతటి తెలివైంది కూడా. నువ్వు ఈ పని చాలా అప్రమత్తంగా చేయాల్సి ఉంటుందన్నారు. ఇక అదంతా నీ చేతుల్లోనే ఉందనార్కలి. నువ్వు ఎలాగైనా సరే జోదా బేగంలోని ఆ లాభోనిని ఆ గదికి దూరంగా పంపించేయాలి. హుజూర్, అందులో నా ప్రాణాలు పోయినా కూడా పర్వాలేదు. నేను మల్లికా హింద్ కోసం ఆ పని తప్పకుండా చేస్తాను. ఇంతవరకు అలంకరించే దాసి రాలేదే. మోతి! మోతి! ఎక్కడ చచ్చావు నువ్వు? చిన్న పని చెప్పినా చేయలేవే, ఇంకా రాలేదా అనార్కలి? తను ఏ క్షణంలోనైనా రావచ్చు. ప్రణామాలు మల్లికా హింద్. అనార్కలి ఇక్కడికొచ్చింది. దాన్ని లోపలికి పంపు. తస్లీం మల్లికా హింద్. వచ్చేసారండి మహారాణి గారు. ఎప్పటి నుంచి నీకోసం ఎదురు చూస్తున్నానో తెలుసా? రావడానికి ఇంత ఆలస్యం ఏంటి? షహిన్షా వచ్చే వేళ అవుతుంది, ఇంకా నా అలంకరణ కాలేదు. తొందరగా నన్ను అలంకరించు. ముందా పాండబ్బ తెచ్చువు. కాళీమాత మీకు శక్తిని ప్రసాదించాలి షహన్షా. మీ భార్య కోసం ప్రాణత్యాగం చేయడానికి సిద్ధంగా ఉండండి షహన్షా. జోధా బేగం కోసం మేము ఎలాంటి త్యాగానికైనా సిద్ధమే. షహన్షా, సమయం వచ్చేసింది. సమయం ఆసన్నమైంది. జై మహాకాళి.
దేవుడి దయ వల్ల మీరు ఈ యుద్ధంలో గెలిచి తొందరగా తిరిగి వచ్చేయాలి. జై మహాకాళి. అబ్బుజాన్ ఇలా చాలా సరదాగా ఉంటుంది కదా. నాకు కాబోయే కోడల పిల్లే అలంకరణ చేయబోతుంది కదా. కంగారు పడిపోకు, సలీం నాకంతా చెప్పేశాడులే. నేను కూడా సరే అనేశాను. బెంగ పెట్టుకోకు, నేను చేయిస్తాను నీకు సలీంకి వివాహం. ఇదంతా చెప్తున్నది మల్లికా యహింద్ కాదని వేరొకరని నాకు తెలుసు. ఇప్పటి నుంచే కలలు కంటున్నావా? తొందరగా నా అలంకరణ ప్రారంభించు. మల్లికా యహింద్, సెహన్షా రాబోతున్నారు. ఈ దాసి విన్నపం ఏమిటంటే హుజూర్ ముందుగా స్నానం చేసి రండి. ఇదేమో చాలా గొప్ప అత్తరు. దీన్ని నీళ్లలో కలిపి స్నానం చేస్తే చుట్టుపక్కలంతా సువాసన గుమాళిస్తుంది. ఈ సుగంధం ఎవరినైనా మీ చెంతకు ఆకర్షిస్తుంది. రాజ అతిథులను మా దగ్గరకు ఆకర్షించడానికి మేము ఈ అత్తర్నే ఉపయోగిస్తాం. హుజూర్, దీన్ని తీసుకురావడానికి నాకు ఆలస్యమైంది. మొదటి సంగతి, నిన్ను నువ్వు నాట్యగత్తని చెప్పుకోకు. ఎందుకంటే త్వరలోనే నువ్వు సలీంకి భార్యవి కాబోతున్నావు. ముఖ్యమైన సంగతి, అలంకరణ చేయడంలో నువ్వు చాలా నిపుణురాలివని కూడా తెలుసు నాకు. పైగా నీ సలహాలో ఎలాంటి తప్పు లేదు. స్నానం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అయితే పదండి హుజూర్. పద. నీకెంత చెప్పినా బుద్ధి రాదు మోతీబాయ్. ఇంత చెత్త దుస్తులు వేసుకోవాలా? నేనేం దుస్తులు వేసుకోవాలో నేనే చూసుకుంటాను. అవును మోతీబాయ్, మీరు ఇక్కడే ఉండండి. నేనున్నానుగా చూసుకోవడానికి. నువ్విక్కడే ఉండిపోయి ఈ గదంతా అలంకరించు. చక్కగా ఉండాలి, అర్థమైందా? ఇక నీ తండ్రి శవాన్ని మహల్కు తీసుకువెళ్ళు సలీం. నీ తల్లిని కాపాడడానికి నాకు వేరే గత్యంతరం లేకపోయింది. నా మాట నమ్ము సలీం, ఇక అన్నీ చక్కబడిపోతాయి. ఇక మీరు స్నానాల తొట్టెలోకి అడుగు పెట్టండి హుజూర్. రుకయ్య బేగం, అనార్కలి తన పని చేసేసింది. మనకున్న వ్యవధి చాలా తక్కువ. లాభోని తిరిగొచ్చే లోపల మనం భస్మం చల్లేయాలి. పదండి. ఈ అత్తరు సువాసన మిమ్మల్ని పూర్తిగా వశం చేసుకుంటుంది. రండి హుజూర్.